Love always gives. ప్రేమ ఎల్లప్పుడూ ఇచ్చును. Love always gives. yes ప్రేమ ఎల్లప్పుడూ ఇచ్చును. And because love gives, మరి ప్రేమ ఇచ్చును కాబట్టి love forgives. ప్రేమ క్షమించును. Perfect faith message says పరిపూర్ణ విశ్వాసం అనే వర్తమానంలో చెప్పబడింది is based on forgiveness. పరిపూర్ణమైన విశ్వాసము క్షమాపణ పైన ఆధారపడి ఉన్నది అన్నాడు. Because you can't forgive, నీవు క్షమించలేని కారణాన్ని బట్టి it means you can't love. అంటే దాని అర్థం నువ్వు క్షమించలేవంటే నువ్వు ప్రేమించలేవని అర్థం. But if the love of God is in you, కానీ దేవుని యొక్క ప్రేమ నీలో ఉంటే you will forgive. నువ్వు క్షమిస్తావు. You'll be quick to forgive. నువ్వు క్షమించుట్లో వేగంగా ఉంటావు. As Jesus on the cross, మరి యేసు ఎలాగైతే శిలువపై ఉన్నప్పుడు Father, forgive them. తండ్రి వాళ్ళని క్షమించు, They know not what they do. వారు ఏం చేస్తున్నారో వారు ఎరుగరు. The spirit of unforgiveness మరి క్షమించని ఆత్మ is capturing the church. సంఘాన్ని పట్టేసుకుంటుంది. ఇప్పుడు Is destroying the church. అది సంఘాన్ని నాశనం చేస్తుంది. Therefore no signs and wonders. అందుకే ఏ అద్భుతాలు ఆశ్చర్యకరాలు లేవు. No miracles. మరి ఏ అద్భుతాలు జరుగుతలేవు. No souls coming in. ఏ ఆత్మలు లోపలికి వస్తలేవు. No forgiveness. ఎందుకంటే క్షమాపణ అనేది లేకుండా పోయింది. How do I know that I've forgiven? నేను క్షమించబడ్డానని నాకు ఎలా తెలుసు? Pastor Nahum, how do I know I forgave? నేను క్షమించాను అని నాకు ఎలా తెలుసు? How do I know I forgave? నేను క్షమించానని నాకు ఎలా తెలుసు? Because I forget. కారణము నేను దాన్ని మర్చిపోయాను కాబట్టి. How do I know I've really forgiven? నేను నిజంగా క్షమించబడ్డానని నాకెలా తెలుసు? That memory don't hurt me no more. yes ఆ పాపము యొక్క జ్ఞాపకము ఇక ఎన్నడూ అది నన్ను బాధ పెట్టదు. They never do it in the first place. అసలు మొదటిగా నేను దాన్ని చెయ్యలేదు. It's thrown into the sea of forgetfulness. అది మరుపనే సముద్రములో విసిరివేయబడింది. God who is love, దేవుడు ప్రేమయున్నాడు. if God can forgive, దేవుడు క్షమించగలిగితే throw your sins in the sea of forgetfulness. నీ యొక్క పాపములను ఆయన మరుపనే సముద్రంలో విసిరివేయగలిగితే, Bible says, అది పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. says, సబరమ్ గారు చెప్పారు, God can't even remember. అసలు దేవునికి నీ పాపాల జ్ఞాపకం కూడా రావు ఆయనకు. ఎందుకంటే అవి మరుపనే సముద్రంలో విసిరివేయబడ్డాయి. I don't understand that. దాన్ని ఎందుకు మీరు అర్థం చేసుకోలేరు? But I believe it. కానీ నేను నమ్ముతున్నాను. If God forgets, దేవుడు మర్చిపోతే who are you? నువ్వెవరివి? To lay a charge to God's elect. మరి ఎన్నుకోబడిన వారిపైన నేరం మోపడానికి. Who are you to keep memory? నువ్వెవరివి దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి? You are not getting healed. నువ్వు స్వస్థత పొందుకోవడానికి కారణం, నీకు విడుదల పొందుకోవడానికి కారణం, because you keep remembering. ఎందుకంటే నువ్వు ఎప్పుడు వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నావు. Last year 2024, గత సంవత్సరం 2024లో అతను ఇది చేశాడు, అతను అది చేశాడు, పాస్టర్ అది చేశాడు, ఆమె ఈ పని చేసింది, నా తల్లి ఇలా చేసింది. కానీ రాత్రి వాటిని మనం రక్తం కిందకి తీసుకొస్తున్నాం. ఇక అవి జ్ఞాపకం చేసుకోరాబడదు. మరియు సమయంలో అవి జ్ఞాపకం చేసుకొని రాబడద్దు. అది చాలా బలహీనమైన జ్ఞాపకము. Like it never happened in the first place. అసలు అది మొదటి స్థానంలో అది ఎప్పుడు జరగలేదు అన్నట్టుగా ఉండాలి అది. Hallelujah. Hallelujah. That's what the love of God does. అదే దేవుని యొక్క ప్రేమ చేసేది. And God, John says, మరి యోహాన్ అంటున్నాడు, John verse 1. యోహాను సువార్త 1వ అధ్యాయం, John chapter 1. మరి 1వ అధ్యాయము verses number 1. 1వ వచనము, In the beginning was the word. ఆదియందు వాక్యము ఉండెను. The word was with God. వాక్యము దేవుని యొద్ద ఉండెను. And the word was God. వాక్యము దేవుడై ఉండెను. Verse number 14. 14వ వచనం, The word was made flesh. ఆ వాక్యమే శరీరమాయెను. And John says, మరి యోహాన్ అన్నాడు in 1 John, మొదటి యోహాన్లో, we handle the word of God. మేము మా చేతులతో దేవుడు వాక్యాన్ని తాకితిమి. And the Bible says, మరి పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది, the message you heard from the beginning, మీరు ఆది నుండి వినిన వర్తమానము, love one another, ఒకరినొకరు ప్రేమించుకొనవలెను. Jesus said, యేసు చెప్పాడు, the royal commandment, మరి ఆ రాజరికమైన ఆజ్ఞ, the greatest commandment, గొప్ప ఆజ్ఞ, love a man your neighbor, నీ యొక్క పొరుగువాన్ని ప్రేమించు as yourself.
నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో He said there's no నీ great- పొరుగు వాణ్ణి ప్రేమించుము. There's no greater love than this. దానికంటే గొప్ప ప్రేమ ఏది లేదండి. Hallelujah. హల్లెలూయా. Jesus was telling us యేసు మనకు చెప్తా ఉన్నాడు, God is his word. దేవుడు తన వాక్యములో ఉన్నాడు. God is a spirit. దేవుడు ఆయన ఆత్మగా ఉన్నాడు. They that worship him మరి ఆయనను ఆరాధించువారు must worship him in spirit and in truth. ఆయనను ఆత్మలో సత్యములో ఆరాధించాలి. He was telling you God is love. ఆయన మనకు చెప్తున్నాడు దేవుడు ప్రేమై ఉన్నాడని. I'm sending a message మరి నేను ఒక వర్తమానాన్ని పంపుతున్నా, that is the word from God అది దేవుని యొద్ద నుండి వచ్చిన that వాక్యం, will be made flesh in your flesh. అది నీలో శరీరములో శరీరం అవుతున్నది. I'm giving you something called life. మరి జీవము అనే దానిని నేను మీకు I'm ఇస్తున్నాను. introducing for the first time మరి మొట్టమొదటిసారిగా దాన్ని నేను మీకు పరిచయం the చేస్తున్నా. perfect love of God. ఆ? The perfect love of God దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రేమ veiled in human flesh. అది మానవ శరీరములో ముసుగు దాల్చుకొని, In the bright flesh. అదే వధువు శరీరంలా, In your flesh. మరి అదే ఈ రక్తమాంస శరీరంలా. Because కారణము you can't do it on your own. నువ్వు దానిని నువ్వు సొంతంగా You చేయలేవు need a కాబట్టి. supernatural God నీకు సహజాతీతమైన దేవుడు to కావాలి. give you a supernatural life. నీకు సహజాతీతమైన జీవం నీకు To believe ఇవ్వడానికి, his own word. ఆయన సొంత వాక్యం Brother నమ్మడానికి. Branham said, సబనం గారు చెప్పారు, we can't believe మనము నమ్మలేము. God inside of you. దేవుడు నీలో ఉండి He believes his own word. ఆయన తన సొంత వాక్యాన్ని నమ్ముతాడు. The word made flesh వాక్యము శరీరమైనది. is the perfect love of God. అది దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రేమ. It's able to love anywhere, ఆయన ఎక్కడైనా ప్రేమించగలడు, any condition, ఏ పరిస్థితులైనా ప్రేమించగలడు, any season. ఏ ఋతువులైనా ప్రేమించగలడు. When this love comes inside of you, నీ లోపలికి ప్రేమ ఎప్పుడైతే వస్తుందో, like it came into Mary Magdalene, మరియ మగ్దలేని మరియలోనికి the వచ్చినట్టుగా 7 devils ఆ 7 దయ్యాలు left her. ఆమెను విడిచిపెట్టేసినాయి. Amen and amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా.